హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో ప్రతాపరుద్ర చరిత్రం గురించి తెలుసుకుందాము. నేను ఈ వీడియోలో ఓన్లీ యూజీసీ నెట్ పర్పస్లోని మాత్రమే చేస్తున్నాను. మన యూజీసీ నెట్కి ఏ పాయింట్స్ అయితే ఉపయోగపడతాయో ఆ పాయింట్స్ మాత్రమే నేను హైలైట్ చేసి చెప్తున్నాను. నేను వీడియో మొత్తం అయితే చూడండి. చూశాక వీడియో నచ్చినట్లయితే, మీకు ఉపయోగపడింది అనుకున్నట్లయితేనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఈరోజు చెప్పుకునే లెసను ప్రతాపరుద్ర చరిత్రము. ప్రతాపరుద్ర చరిత్రము 16వ శతాబ్దము వచన రచన. తెలుగు భాషలో చరిత్ర ప్రధానంగా ఉన్న గ్రంథాలు తక్కువ. చారిత్రక వ్యక్తులు ప్రధాన పాత్రలుగా ఉన్న గ్రంథాలలోని వారిని అతి మానుష వ్యక్తులుగా చిత్రీకరించారు. ఏది చరిత్రలో ఏది కల్పనో తెలియకుండానే కథనం చేశారు. అందువలన వాటిని చరిత్రకు ప్రామాణిక గ్రంథాలుగా పరిగణించకపోయినా అటువంటి గ్రంథాలు చరిత్ర నిర్మాణానికి సహాయకారులుగానే ఉంటాయి. తెలుగులో పూర్వము చారిత్రక రచనలు చాలా తక్కువ అని తెలుస్తున్నాయి. అందువల్ల వచనంలో మరీ తక్కువగా ప్రాచీన వచన చారిత్రక గ్రంథాల్లో 2 లభిస్తున్నాయి. 2 ఇంచుమించుగా 16వ శతాబ్దంలోనే. వాటిలో మొదటిది ప్రతాపరుద్ర చరిత్రం, రెండవది రాయవాచకం. తాళపత్ర గంధ రూపంలో ఉన్న ఈ 2 రచనలను ప్రప్రదంగా పరిష్కరించి ప్రచురించిన వారు గాంధిక భాషోద్యమ నాయకులైన జయంతి రామయ్య పంతులు గారు. చరిత్ర రచయిత ఏకమ్రనాథుడు. క్రీస్తు శకం 13-14వ శతాబ్దం నాటి కావ్య భాషలో పోలిన గ్రాంధిక భాషలో రాశాడు. రచనా కాలం మాత్రం 16వ శతాబ్దం. ప్రతాపరుద్ర చరిత్రలో పేర్కొన్న సంఘటనలను బట్టి భాషా సాహిత్య చరిత్రకారులు ఆ విధంగా నిర్ణయించారు. సంస్కృతంలో గద్యము, వచనము వేరువేరు లక్షణాలు గల ప్రక్రియలో తెలుగులో ఈ 2 పదాలు సమాన అర్థకాలు. చరిత్ర రచనకు పద్యం కంటే వచనమే అనువైనవి. వచనంలో అలంకారిక శైలికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనవసరం లేదు. అతిశయోక్తులు కూడా తగ్గించవచ్చు. 16వ శతాబ్దం పద్య కావ్యాలు ముమ్మరంగా వెలువడుతున్న కాలం. అయినా ఏకమ్రనాథుడు వచనంలో చారిత్రక రచనను చేయబూనడం అతని కొత్త చూపుకి నిదర్శనం. అందుకే ప్రతాపరుద్ర చరిత్రము తెలుగులో తొలి చారిత్రక రచన. ప్రతాపరుద్ర చరిత్రము తెలుగులో తొలి చారిత్రక రచన. ఏకమ్రనాథుడు తెలుగులో తొలి చరిత్రకారుడు. ఏకమ్రనాథుడు తొలి చరిత్రకారుడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటిది అంటే ప్రతాపరుద్ర చరిత్రం అనేది తెలుగులో తొలి చారిత్రక రచన. తెలుగులో తొలి చారిత్రక రచన ఏంటిది అంటే ప్రతాపరుద్ర చరిత్రను. దీన్ని రాసింది ఎవరంటే ఏకమ్రనాథుడు. అయితే ఇతను తెలుగులో తొలి చరిత్రకారుడు. ఇతను ప్రధాన వ్యక్తి అయి ఉండి కూడా ఏకమ్రనాథుడు ఖచ్చితంగా గుర్తించడానికి వీలు కాని వ్యక్తి. ఇది అతని అసలు పేరు కాకుండా బిరుదునామం కూడా అయి ఉండే అవకాశం కూడా ఉంది. కాకతీయులు ప్రతాపరుద్రుడి నాయకుడిగా కళ రచన చేయడం వలన వరంగల్ ప్రాంతపు వ్యక్తిగా ఊహించవచ్చు. కాకతీయ రాజ్య పతనాంతరం జరిగిన రచన కనుక కేవలం పూర్వరాజ్య వంశం పైన అభిమానం, జనశ్రుతిలో ఉన్న విశేషాలను ఇలా క్రోడీకరించి రాసి ఉండవచ్చు. ప్రతాపరుద్ర చరిత్రలో ఏకమ్రనాథుడు తెలిపిన ప్రకారము అతని గురువు నాగనాథుడు. ఏకమ్రనాథుడు వలనే నాగనాథుని వివరాలు కూడా ఎలాంటి సాహిత్య శాసన సాక్ష్యాలు లేవు. ప్రతాపరుద్ర చరిత్రము తప్ప ఏకమ్రనాథుని మరొక రచన ఇంతవరకు బయలుపడలేదు. ప్రతాపరుద్ర చరిత్రను సవిమర్శకు పరిశీలన చేసిన డాక్టర్ సివి రామచంద్రరావు 15వ శతాబ్దపు చివరి దశకంలో 16వ శతాబ్దం ప్రథమ దశకంలో కానీ రచించి ఉండవచ్చని నిర్ణయించారు. ఏకమ్రనాథుని కాకతీయ రాజుల చరిత్రను రచించడానికి పూనుకొని 225 కథలతో వారి రచనను పూర్తి చేశాడు. ఎన్ని రచనలతో? 225 కథలతో వారి చరిత్రను పూర్తి చేశాడంట. ఏకమ్రనాథుడు తన కాలం నాటి ప్రజానీకంలో వ్యాప్తిలో ఉన్న కథలను ఆధారంగా చేసుకొని ప్రతాపరుద్ర చరిత్రను రచించి ఉంటాడు. ప్రతాపరుద్రుని చరిత్రలో ఎన్ని కథలున్నాయి? 225 కథలతో వారి చరిత్రను పూర్తి చేశాడు అంట.
ఒక చారిత్రక సత్యం కొంత కాల వ్యవధి తర్వాత మనకు జనశ్రుతిగా స్థానిక వృత్తాంతంగా చేరడంలో ఆ చారిత్రక సత్యం చుట్టూ లేక చారిత్రక వ్యక్తి చుట్టూ అనేక అద్భుతాలు, వృత్తాంతాలు, అభూత కల్పనలు, అతి మానుష విషయాలు, అతిశయోక్తులు పేరుకుంటాయి. చారిత్రక పురుషులు జనశ్రుతిలో పురాణ పురుషులుగా మారిపోతారు అని డాక్టర్ సివి రామచంద్రరావు చెప్పింది ప్రతాపరుద్ర చరిత్రలో అక్షర సత్యంగా జరిగింది. రుద్రమాదేవి కుమార్తె ముమ్మమ్మ మహాదేవి అల్లుడు చోళవంశీయుడైన వీర్యదేవుడు గణపతి దేవుడు చనిపోయిన తర్వాత రుద్రమాదేవి కాకతీయ సామ్రాజ్యాన్ని సమర్థవంతంగా పరిపాలించసాగింది. ఎంతో మంది శత్రురాజులను జయించి సుస్థిర వైభవంతో రాజ్యపాలన చేస్తుండగా ముమ్మమ్మ గర్భం దాల్చింది. నవమాసాలు నిండాయి. అప్పుడు రాజగురువైన శివదేవయ్య గారిని రావించి పూజించి ఆ శుభవార్తను తెలియజేశారు. ఆ మహానుభావుడు ముమ్మమ్మను గర్భంలో ఉన్న బాలుడు సర్వలక్షణ సంపన్నుడు, దార్ణకర్ణుడు, చక్రవర్తి కాగలడు, ఇంద్రునితో సమానమైన వాడు, పుట్టిన వెంటనే సింహాసనం ఎక్కుతాడు, ఇది నిజం అని చెప్పాడు. ఈ మాటలు రుద్రమాదేవి సామంతులకు తెలియజేసింది. దేవాలయాలను అలంకరించి దేవతలకు మహావైభవంతో పూజలు చేశారు. బేరి, కాహాలము, పటాహము, శంఖము, జయగంటము అనే పంచమహావాయిద్యాలు అంటే ఏంటి? బేరి, కాహాలము, పటాహము, శంఖము, జయగంటము మోగుతూ ఉండగా నృత్య గీతాలను కోలాహలంగా జరిగాయి. బ్రాహ్మణులకు దక్షిణులు, సామంతులకు మణిమయు భూషాణాలు, ఖరీదైన బట్టలు బహుమతులుగా పంచిపెట్టారు. సామంతులకు మణియము, భూషాణాలు, ఖరీదైన బట్టలు బహుమతులుగా పంచిపెట్టారు. మమ్మమ్మకు సీమంతం జరిపారు. 10 నెలలు నిండగా శాలివాహన శకం 1013వ సంవత్సరం గ్రహగతులను ఉచ్చస్థితిలో ఉండగా ఒక బాలుడు జన్మించాడు. రుద్రమాదేవి ఆ బాలుడి శరీరాన్ని శుభ్రమైన నీటితో కడిగి సభాభవనానికి తీసుకొని వచ్చి సింహాసనం పైన పరుండి పెట్టింది. ఓరుగల్లు నగరంలో అన్ని కులాల వారిని, సామంతులను, దొరలను, భట్టవర్గము మొదలగున 70 నియోగాల వారిని రప్పించి ఆ బాలుణ్ణి చూసి, ఇదిగో మీకు రాజు జన్మించాడని చెప్పింది. ప్రజలందరూ సంతోషపడ్డారు. బాలుణ్ణి దీవించి వెళ్ళారు. రుద్రమాదేవి రాజగురువైన శివదేవయ్య. రుద్రమాదేవి రాజగురువు ఎవరు? శివదేవయ్య. ఆ శిశువునికి విభూతి పెట్టించింది. పుత్రోత్సాహం జరిపి ఆ బాలగోపాలునికి ధనము, చినిచినాంబరాలు పంచిపెట్టింది. ఒక దివ్య మందిరంలో నవరత్నాలు తాపిన తొట్టెలో ఆ బాలుణ్ణి ఉంచి ఎటువంటి ప్రయోగాలనైనా తిప్పిగొట్టగల మాంత్రికులను, ఆప్తులను, సంతానం గల వృద్ధాంగులను ఆ బాలుణ్ణి చూడ్డానికి నియమించింది. సరైన సమయంలో పుణ్యాహవచనం చేయించి అపార ద్రవ్యాన్ని బ్రాహ్మణులకు దక్షిణగా ఇచ్చి శివదేవయ్య గారిని బాలుడికి నామకరణం చేయమని కోరింది. ఆయన, నీ పేరుతో ఈ బాలుడు ఈ భూమండలాన్ని మహామహిమతోనూ పాలించగలడని ప్రతాప వీర రుద్రదేవుడు అని పేరు పెట్టాడు. శుక్లపక్ష చంద్రుడిలాగా ప్రతాపరుద్రుడు దినదిన ప్రవర్తమానుడవుతున్నాడు. 5 ఏళ్లు రాగానే రుద్రమాదేవి ప్రతాపరుద్రుని తన ఒడిలోకి కూర్చోబెట్టుకొని ఆడిస్తూ ఉండేది. ఆ సమయంలో ప్రతాపరుద్రుడు తను ఎవరు ఏది అడిగినా కాదనక ప్రసాదిస్తూ ఉండేవాడు. రుద్రమాదేవి కూడా అతని మాటను చెల్లిస్తూ ఉండేది. ప్రతాపరుద్రుడు కొంచెం పెరిగిన నాటికి అతడు పంచిపెట్టిన గ్రామాల విలువ 1503 కోట్ల సువర్ణాలు. పిమ్మట ముమ్మమ్మకు ఇంకొక కొడుకు పుట్టాడు. ఆ పిల్లాడికి అన్నమదేవుడు అని పేరు పెట్టారు. ప్రతాపరుద్రునికి 8వ ఏట నడుస్తుండగా ఉపనయము, అక్షరాభ్యాసం చేసి వేదాధ్యయనంతో మొదలుపెట్టించారు. 10వ సంవత్సరంలో 11వ ఏట ధనస్సు మొదలగునవి ఆయుధ ప్రయోగాలను, వ్యాయామాలను నేర్పించారు. 12వ ఏట కావ్య నాటకాలంకారాలను, 13వ ఏట ఏనుగు, గుర్రపు స్వారీ వంటివి, 14వ ఏట అనేక భాషలను, 15వ ఏట రాజనీతిని నేర్పించారు. 16వ ఏట విశాలాక్షితో పాటు 16 రాజకుమార్తెలతో వివాహం చేశారు.
తన అనంతరము ప్రతాపరుద్రుని రాజును చేయాలని రుద్రమాదేవి శివదేవయ్య గారిని రప్పించింది. ప్రతాపరుద్రునిచే శివదేవయ్య గారికి పాద నమస్కారం చేయించి అతనితో విభూతి ధరింపచేసి పట్టాభిషక్తునిగా చేసింది. ప్రతాపరుద్రుని జాగరూకతో రక్షిస్తూ ఉండమని శివదేవయ్య గారికి అప్పగించి రుద్రమాదేవి రాజ్యపాలన కాలము 38 ఏండ్లు. ప్రతాపరుద్రుడు పట్టాభిషక్తుడై ఉన్న సమయంలో కాళేశ్వరంలో నివసిస్తూ ఉన్న రమారణ్య శ్రీపాదులు, మహేందర శ్రీపాదులు మొదలైన మునులు విచ్చేశారు. ప్రతాపరుద్రుడు వారికి సాష్టాంగ దండ ప్రమాణాలు అర్పించి మీ కోరిక ఏమని అడిగాడు. వారు నీ ఆధీనంలో ఉన్న పరసవేది లింగాన్ని పూజించడమే మా కోరిక అన్నారు. అలాగే అని ఆ ప్రతాపరుద్రుడు ఆ మునులను ఆలయానికి తీసుకువెళ్ళి పరసవేది లింగాన్ని చూపించాడు. వారు ఆ లింగాన్ని పూజించి వెళ్ళిపోయారు. అనంతర కాలంలో దుష్టులు కొందరు పరసవేది లింగాన్ని తీసుకుపోవడానికి ప్రయత్నించి చాలా మంది జనాన్ని కూర్చుకొని దేవాలయపు కావలి వారిని కొట్టి ఆలయంలోకి ప్రవేశించారు. ప్రతాపరుద్రుడు దైవదత్తమైన డాలు ఖడ్గాన్ని 2 చేతులతో ధరించి తన ఆప్తులతో మండపంలోని దుష్టులను సంహరించాడు. ఇలా ఒకనాడు కొందరు దుష్టులు ఆకుల చంద్రయ్య అనే బ్రాహ్మణుని ఇంట్లో జొరబడి అతని ధనాన్ని అపహరించి పొడిచి పారిపోయారు. చంద్రయ్య మూచరిల్లాడు. ప్రతాపరుద్రుడు ఆ వార్త విని ఆ విపుడు చనిపోయి తనకు బ్రాహ్మణ హత్య పాతకం చుట్టుకుంటుందేమోనని భయపడి చింతింపసాగాడు. ఆ విప్రుని భార్య పతివ్రత కనుక లక్ష్మీదేవి వరప్రసాదంతో భర్తకు ప్రాణహాని జరగకుండా బ్రతికించుకుంది. ఈ వార్తను ప్రతాపరుద్రుడు విని ఆ బ్రాహ్మణ దంపతులను రప్పించి పూజించి ఒక గ్రామం ఇచ్చి పంపించాడు. ఆ దంపతులు గ్రామంలో లక్ష్మీదేవిని ప్రతిష్ఠించి లక్ష్మీదేవిపురం అని పేరు పెట్టుకున్నారు. విశేష అంశాలు. ఆంధ్రవచన వాగ్మయంలో ప్రతాపరుద్రి చరిత్రకు ఒక విశిష్ట స్థానం ఉంది. లౌకిక వాంగ్మయానికి సంబంధించిన చరిత్రకు సంబంధించిన ఇది తెలుగులో వచ్చిన తొలి వచన రచన. ప్రతాపరుద్రుని చరిత్రము కాకతీయుల రాజ్యవంశంలో ఒక ముఖ్యుడు, చివరివాడు. క్రీస్తుశకం 14వ శతాబ్దంలో ఆంధ్రదేశాన్ని పరిపాలించిన వాడు 2వ ప్రతాపరుద్రుడని చరిత్ర తెలుపుతుంది. ఈ గ్రంథంలో కేవలం ప్రతాపరుద్రుని చరిత్రే కాకుండా కాకతీయ వంశం ఎలా ఉద్భవించింది, దానికి సంబంధించిన విశేషాలు, మాధవవర్మ మొదలగున రాజుల కథలు, హనుమకొండ దుర్గ వృత్తాంతాన్ని వంటివి ఉన్నాయి. ఇవే కాక తిక్కన్న సోమయాజి, మొట్టమొదట వచనకారుడైన కృష్ణమాచార్యులు సందర్భానుసారంగా ప్రస్తావనకి వచ్చారు. ఈ గ్రంథంలో అవిశ్వసనీయ విషయాలు లేకపోలేదు. చాలా అంశాలు చారిత్రకంగా యథార్థాలే అని చరిత్రకారులు భావిస్తున్నారు. కాకతీయ రాజ పతనాంతరం 200 సంవత్సరాల లోపల ఈ గ్రంథరచన సాగింది. అందుచేత చారిత్రక విషయాలతో పాటు చరిత్రకు సంబంధం లేని విషయాలు కూడా చేరే అవకాశం ఏర్పడింది. దీనికి 400 ఏండ్లకు ముందరి వాడైన భువనైక ముల్లుడు అనే రాజు ప్రతాపరుద్రునికి 180 ఏండ్ల తర్వాత విజయనగరపు రాజైన వీరనరసింహరాయలపై దండెత్తి పోయాడని, వీరనరసింహరాయలకు వెంకటనాథుడనే పేరుగల కుమారుడు ఉన్నాడని, కటకపాలకుడగు ముకుంద సుందరుడు అనే రాజు ఉన్నాడని, ప్రతాపరుద్రునికి వీరభద్రుడే కుమారుడు ఉన్నాడని, గణపతి దేవుని భార్య రుద్రమాదేవి అని, గణపతి దేవుని తండ్రి పేరు రుద్రుడు అని, ఇలాంటి అనేక చారిత్రక విషయాలు ప్రతాపరుద్ర చరిత్రలో ఉన్నాయి. ఈ విషయాలు నిజం కావని శాసన సాహిత్య సాక్ష్యాల ద్వారా ఆధునిక కాలంలో నిరూపితం అయింది. ఇలాంటి అసత్యాలు ప్రతాపరుద్ర చరిత్రలో చోటు చేసుకోవడానికి కారణం ప్రజల్లో వ్యాపించి ఉన్న రకరకాల జనశ్రుతుల కారణంగా ఉంటాయి. అయితే లోతుకు పోయే కొద్దీ, పరిశీలించే కొద్దీ ప్రతాపరుద్ర చరిత్ర సమన్వయం, దృష్ట, సమీకరణ సామర్థ్యం కలిగిన పరిశోధకుడు, చరిత్రకారుడిగా ప్రయోజనకరమైన అనేక విషయాలను అందిస్తున్న సివి రామచంద్రరావు గారు అభిప్రాయపడ్డారు. కాకతీయ రాజకీయాల చరిత్ర కన్నా కాకతీయుల కాలం నాటి సామాజిక పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ప్రతాపరుద్ర చరిత్రము ఎక్కువగా ఉపయోగపడింది. ఒకవేళ ఏకమనాథుడు తన కాలం నాటి సామాజిక పరిస్థితులు చెప్పాడు అనుకున్న కాకతీయ రాజపతనానికి ప్రతాపరుద్ర చరిత్ర రచన కాలానికి ఉన్న తేడా సుమారు 200 ఏళ్ళే.
కాబట్టి సామాజిక పరిస్థితులు ఆనాటి కాలంలో అంత తేలిగ్గా మారే అవకాశం లేదు. కాబట్టి ఏకనామాత్తుడు ప్రతాపరుద్ర చరిత్రలో చెప్పిన సామాజిక స్థితిగతులు కాకతీయ కాలం నాటివి అనుకోవడంలో ఆపేక్ష లేదు. కాక భాషకు సంబంధించి కూడా ప్రతాపరుద్ర చరిత్రం ఒక మైలురాయి ఉంటుంది. ఇందులో భాష సరళ గ్రాంధికం, ఎలాంటి అన్వయ కాఠిన్యం లేని దారశుద్ధి కలిగిన భాష. అన్య దేశాల్లో దాదాపు లేవు. సుల్తాన్, సర్దార్ అనే 2 పదాలు ఇందులో అన్యదేశ పదాలు. నేటి వాడుకలో నుంచి తప్పిపోయి ప్రచారంలో లేని తెలుగు పదాలు ప్రతాపరుద్రుని చరిత్రలో కొన్ని ఉన్నాయి. చిన్నయ్య సూరి పంచతంత్రం ద్వారా తెలుగు గ్రాంధిక భాషకు ఒరవడి దిద్దక ముందే చక్కటి గ్రాంధిక వచనం తెలుగునకు అమరి ఉన్నది అని ప్రతాపరుద్ర చరిత్రం ద్వారా మనకు తెలుస్తుంది. ప్రతాపరుద్రుని చరిత్రలో ఎన్ని కథలు ఉన్నాయంటే 225 కథలు వారి చారిత్రక విషయాల గురించి తెలుపుతున్నాయి.